కందిపప్పు పాలాకు తయారీ విధానం. కందిపప్పు మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే పాలాకు కూడా 4-5 సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కందిపప్పు 1/2 అవర్ నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని ఉడకనివ్వాలి. అలాగే చిన్న టమాటా, చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు తీసుకుని కట్ చేసుకుని ఉడుకుతున్న కందిపప్పులో వేసేసుకోవాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత చిటికెడు పసుపు, తగినంత కారం కూడా వేసుకోవాలి. అలాగే పాలకూర కూడా కట్ చేసుకుని పప్పులో వేసేసుకోవాలి. 2 కలియ తిప్పుకోవాలి. 2 కొద్దిసేపు కల తిప్పుకోవాలి. కొంచెం మూత పెట్టి ఉడకనివ్వాలి. పప్పు కొంచెం మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఇలా ఒక తాలింపు దింటలు తీసుకుని చిన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని తాలింపు దినుసులతో పాటు ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసులు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. అంతే, తాలింపు దినుసులు రెడీ అయిపోయిన తర్వాత పప్పులో కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలాకు కందిపప్పు రెడీ అయిపోద్ది. సర్వింగ్ బౌల్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. వీడియో కనుక మీకు నచ్చితే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.